హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో నేను మీకు మన వెబ్సైట్లో ఇన్స్టెంట్‌గా ఒక టెంప్లేట్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నా సైట్‌కి వెళ్దాం. www.anilpappu.in. ఓకే. సో, ఇది నా పోర్ట్‌ఫోలియో సైట్ అనమాట. సో, ఈ థీమ్‌ని నేను ఎలా ఇన్‌స్టాల్ చేసుకున్నానో యాక్చువల్‌గా ఎన్వేటో ఎలిమెంట్స్, ఎన్వేటో ఎలిమెంట్స్ అనేది ఇదొక సైట్ అనమాట. సో, ఈ సైట్ ఏంటంటే బేసిక్‌గా ఇదొక స్టాక్ సైట్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇందులో స్టాక్ వీడియోస్ ఉంటాయి, వీడియో టెంప్లేట్స్ ఉంటాయి. లైక్ వీడియో ఎడిటర్స్‌కి వాళ్ళకి అండ్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ గ్రాఫిక్ టెంప్లేట్స్, ఫోటోస్, ఫాంట్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇందులో. సో, ఇందులో వెబ్ టెంప్లేట్స్ కూడా ఉంటాయి బేసిక్‌గా. సో, ఇదొచ్చేసి ఇది నాట్ ఎ ఫ్రీ వెబ్‌సైట్ ఇది. దీనికి ప్రైసింగ్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఈ ఆల్ ఐటెమ్స్ దగ్గరకొచ్చి వర్డ్‌ప్రెస్‌ని క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ టెంప్లేట్ ఈ టెంప్లేట్ ఇది ఒక పోర్ట్‌ఫోలియో టెంప్లేట్. ఓకే. ఈ పోర్ట్‌ఫోలియో టెంప్లేట్‌ని మనకి కావాలనుకుందాం. సో, ఇక్కడ పోర్ట్‌ఫోలియో. ఓకే. ఇక్కడ పోర్ట్‌ఫోలియో అని క్లిక్ చేసి సో, ఇప్పుడు మనకి ఇక్కడ అగైన్ ఇక్కడ మీరు చూస్తే థీమ్స్ అని ఉంది, ప్లగిన్స్ అని ఉంది, టెంప్లేట్ కిట్స్ అని ఉంది. సో, ఇది థీమ్ అనేది ఏంటంటే ఇన్స్ థీమ్ అనేది ఎంటైర్ ఇప్పుడు వెబ్‌సైట్‌కి సంబంధించిన ప్లగిన్స్‌తో కలిపి వస్తుందనమాట. సో, థీమ్స్ క్లిక్ చేసుకుంటే సో, ఇవన్నీ కూడా థీమ్స్ అనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది నచ్చిందనుకోండి. జస్ట్ మీరు రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఒకసారి చూసుకుంటారు ఇలాగా కంప్లీట్‌గా. ఇక్కడ చూసారు మీరు ఫైల్ టైప్స్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, ఎల్ఎస్ఎస్, ఎల్ఈఎస్ఎస్, జేఎస్ అని చెప్పేసి అండ్ ఇంకా ఇక్కడ మనం వర్డ్‌ప్రెస్ సెలెక్ట్ చేసాం కదా! యాహ్! సో, తర్వాత ఆహ్, దీనికి కావాలంటే లైవ్ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. ఓకే. లైవ్ ప్రివ్యూ అంటే జస్ట్ లైక్ యాజ్ ఇట్ ఈజ్ వెబ్‌సైట్ ఎలా వస్తుందో అలాగే లోడింగ్ నుంచి కంప్లీట్‌గా. సో, ఓకే. బావుంది వెబ్‌సైట్ గ్రాఫికల్ పరంగా బావుంది. యూఐ ఇదంతా. అంతా చూసుకొని ఇది ఒకవేళ నచ్చింది అనుకుంటే మనం డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. సో, ఇంకా చూద్దాం. నేను ఇంకా ఒక పని చేస్తాను మీకు బేసిక్‌గా మీకు ఇంకా డీటెయిల్‌గా అర్థం కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్‌స్టాల్ చేసి చూద్దాం. ఈ థీమ్ పేరు వచ్చేసి సంథింగ్ సీవీఓ అనేదో ఉంటుంది. ఆహ్, సీవీఓ పోర్ట్‌ఫోలియో చూద్దాం ఇది వస్తుందో రాదో. యాహ్! వచ్చింది ఇదే. దిస్ ఈస్ ద వన్ అనమాట. నేనప్పుడు ఇన్‌స్టాల్ చేసింది. సో, దీన్ని రైట్ క్లిక్ చేసి పర్సనల్ పోర్ట్‌ఫోలియో వర్డ్‌ప్రెస్ థీమ్ అని ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారా కంపాటిబుల్ విత్ ఎలిమెంటర్ ప్రో, వూకామర్స్ అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, డార్క్, లైట్ ఇవన్నీ సో, ఇప్పుడు ఇది లైవ్ ప్రివ్యూ చూద్దాం ఎలా ఉంటుందో. సో, యాక్చువల్‌గా ఈ వెబ్‌సైట్ యొక్క లైవ్ ప్రివ్యూ అనమాట. బట్ నేను దీన్నేంటంటే కొంచెం కస్టమైజ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా హోమ్‌లో ఇన్ని రకాల హోమ్ పర్సనల్, హోమ్ క్రియేటివ్, హోమ్ స్లైడర్, హోమ్ క్లాసిక్ అంటే ఇవన్నీ హోమ్ పేజెసే. కాకపోతే వాడు ఒక 5, 6, 7 టైప్స్ ఆఫ్ హోమ్ పేజెస్ ఇచ్చాడనమాట. మీకిందులో ఏ హోమ్ పేజ్ కావాలంటే ఆ హోమ్ పేజ్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనిక్కడ ఏ హోమ్ పేజ్ వాడాను. ఇప్పుడు ఇది నా హోమ్ పేజ్. ఇక్కడ పెద్ద టైటిల్ వచ్చింది. సో, ఇది చూద్దాం. నాకు తెలిసి హోమ్ క్రియేటివ్ వాడుంటాను నేను. యాహ్! ఇదే. సేమ్. కాపోతే నాకు ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం. బేసికల్లీ నేను హనుమాన్ ఫ్యాన్. సో, నేను ఆరెంజ్ కలర్ పెట్టుకున్నాననమాట. చూసారా సేమ్ ఇదే నా సైట్. ప్రెజెంట్ ఇప్పుడు సేమ్ నేను జస్ట్ పిక్స్ అండ్ కాంటెంట్ మార్చాననమాట అంతే. ఓకే. సో, అలాగే రెజ్యూమేలో కూడా 2 టైప్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. రెజ్యూమే డిఫాల్ట్ ఒకటి, రెజ్యూమే క్రియేటివ్ ఒకటి. సో, రెజ్యూమే క్రియేటివ్ చూద్దాం. ఇదే సేమ్ రెజ్యూమే. ఇక్కడ చూడండి. సో, ఇదిగోండి సేమ్ రెజ్యూమే. జస్ట్ ఫోటో మార్చాను అండ్ ఇక్కడ నేను బిహేన్స్ అని ఒక బటన్ యాడ్ చేసుకున్నాను. ఇతనికి లేదు బటన్. సో, చూసారా ఇవన్నీ స్కిల్స్. నేను కూడా పెద్దగా ఏమి ఎడిట్ చేయలేదనమాట బేసిక్‌గా. ఈ ఐకాన్స్, కంటెంట్ ఇదంతా నాకు తగ్గట్టుగా పెట్టుకున్నాను. సో, ఇక్కడ ఇతను ఏవో ప్రైసింగ్ పెట్టాడు. నాకు ఆ ట్యాబ్ అవసరం లేదు. సో, నేను డిలీట్ చేసేసుకున్నాను. ఇదంతా వర్క్ ఎక్స్‌పీరియన్స్ పెట్టారు అతను. సో, డిజైన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ ఇదంతా కూడా ఇంక బేసిక్‌గా. ఇక్కడ అవర్ టీమ్ అని కూడా పెట్టాడు. సో, ఇందులో ఇక్కడ చాలా ఉన్నాయి గానీ, నేను నా రిక్వైర్మెంట్‌కి ప్రకారంగా నేనిక్కడ అంత పెట్టలేదనమాట.
మీరు చూస్తే సాఫ్ట్వేర్స్ పెట్టుకున్నాను, లాంగ్వేజెస్, కోర్ కాంపిటెన్సీస్, అంతే ఇంకా. సో ఇది. సో దిస్ ఈజ్ ద థింగ్ ఓవరాల్‌గా. ఇక్కడ చాలా పేజెస్ ఉన్నాయి, వర్క్స్, బ్లాగ్ అది ఇది అని చెప్పి. సో ఇప్పుడు ఇది మనం ఎలాగా దీన్ని దీన్ని ఏం చేద్దాం అనేది ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇక ఏదైనా ఎనీథింగ్ అని పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్స్‌లో ఉందన్నమాట ఇది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం ఇంకా. సో ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం. కొత్త ట్యాబ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు కొత్త సైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక సైట్ కూడా ఉంది, స్టాక్ వీడియోస్ ఇండియా అనే సైట్. మనం చెక్ చేద్దాం కావాలంటే. ఇదిగోండి, స్టాక్ వీడియోస్ ఇండియా అని కొడితే సంథింగ్ ఏదో డిఫాల్ట్ థీమ్ ఏదో వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం డాష్‌బోర్డ్‌కి వెళ్ళిపోదాం. ఓకే. డాష్‌బోర్డ్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అపిరియన్స్‌లోకి వెళ్ళి థీమ్స్‌లోకి వెళ్దాం. ఓకే. థీమ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ థీమ్ అని ఉంది కదా, ఈ యాడ్ న్యూ థీమ్ క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ థీమ్ అని కూడా ఉంది ఇంకొకటి. సో అప్లోడ్ థీమ్ కొట్టి ఈ బ్రౌజ్ దగ్గర ఓకే. సారీ, 1 సెకండ్. ఫస్ట్ మనం దీన్ని అన్‌జిప్ చేసుకోవాలి. ఈ సివియో పర్సనల్ అన్‌జిప్ చేసుకున్నాక ఇక్కడ మీరు 3 ఫోల్డర్స్ చూస్తున్నారు కదా, లైసెన్సింగ్, ప్లగ్ఇన్స్, థీమ్ అని. ఈ థీమ్‌లో సివియో చైల్డ్ అనేది ఉంది, సివియో అనేది ఉందన్నమాట. సో మనం బ్రౌజ్‌లోకి వెళ్ళి ఈ సివియో చైల్డ్‌ని అప్లోడ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇన్‌స్టాల్ నౌ. ఇక్కడ చూస్తే మీరు అన్‌ప్యాకింగ్ ఇదంతా ఇన్‌స్టాలింగ్ థీమ్ అయిపోయింది. ఇప్పుడు గో టు థీమ్స్ పేజ్ అని కొట్టండి. ఓకే. గో టు థీమ్స్ పేజ్ కొట్టిన తర్వాత సో ఇక్కడ ఏమంటుంది, ద పేరెంట్ థీమ్ ఈజ్ మిస్సింగ్, ప్లీజ్ ఇన్‌స్టాల్ ద సివియో పేరెంట్ థీమ్ అంటుంది. సో ఇప్పుడు మళ్ళీ యాడ్ న్యూ థీమ్‌లోకి వెళ్ళి అప్లోడ్‌లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ సివియో అని ఉంది కదా, అది పేరెంట్ థీమ్, అది కూడా ఇన్‌స్టాల్ చేయండి. మళ్ళీ ఇన్‌స్టాల్ నౌ. ఓకే. సో ఇప్పుడు లైవ్ ప్రివ్యూ యాక్టివేట్ చేసేయండి. ఓకే. యాక్టివేట్ అయిపోయింది. సో మనం కావాలనుకుంటే ఈ థీమ్ని డిలీట్ చేసేయచ్చు, ఎందుకంటే మనకి ఇంకా అవసరం లేదు కాబట్టి. సో ఈ 2 థీమ్స్ మనకి ఇప్పుడు ఇన్‌స్టాల్ అయిపోయాయి. ఇప్పుడు థీమ్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు కావలసిన ఇక్కడ ఏమడుగుతుందో చూసారా, ప్లీజ్ ఇన్‌స్టాల్ యాక్టివేట్ ఫాలోడ్ ప్లగ్ఇన్స్ అని అడుగుతుంది. అది మనం యాక్టివేట్ చేసేస్తే ఇవన్నీ కూడా ఈ థీమ్కి సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ ఈ థీమ్కి సంబంధించిన ప్లగ్ఇన్స్ ఇవన్నీ యాక్టివేట్ చేయాలి, మనం ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేయాలి. సో బల్క్ యాక్షన్స్లో ఇన్‌స్టాల్ క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ క్లిక్ ఆన్ అప్లై అని కొడితే అన్నీ ఇన్‌స్టాల్ అవుతాయి. మళ్ళీ అన్నీ సెలెక్ట్ చేసుకొని బల్క్ యాక్షన్స్లోకి వెళ్ళి యాక్టివేట్ అని కొట్టి మళ్ళీ అప్లై కొడితే అన్నీ యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో ఇన్‌స్టాల్ యాక్టివేట్. ఓకే. ఇది ఎలిమెంటర్ అని అడుగుతుంది. ఇక్కడ స్కిప్ కొట్టేయచ్చు, మనం ఏం కాదు. యా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే స్టాక్ వీడియోస్ ఇండియా. సో ఇప్పుడు ఇది మనం ఈ సివియో ప్యానల్ అని కనబడుతుంది కదా, ఇది మనం ఇన్‌స్టాల్ చేసిన థీమ్ అనమాట. ఇప్పుడు ఈ సివియో ప్యానెల్లో ఇక్కడ చూసారా డెమో కంటెంట్ అని ఉంది. ఈ డెమో కంటెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఏమని వస్తుంది, ఇన్‌స్టాల్ సెలెక్ట్ డెమో అని వస్తుంది. ఓకే. సో ఇది క్లిక్ చేయండి, ఇన్‌స్టాల్ సెలెక్ట్ డెమో. తర్వాత ఇక్కడ ఇదేదో యాక్టివేట్ అంటుంది, సరే యాక్టివ్ నౌ చేద్దాం. ఇది ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసి అడ్వాన్స్డ్ కస్టమ్ ఫీల్డ్స్ ప్రో అంటుంది ఇది. తర్వాత మళ్ళీ అన్నీ సెలెక్ట్ చేసి యాక్టివేట్, మళ్ళీ అప్లై. ఓకే. అన్నీ అప్లై అయిపోయినాయి. ఇప్పుడు డెమో కంటెంట్లోకి వచ్చి సో ఇన్‌స్టాల్ సెలెక్ట్ డెమో. ఓకే.
సో ఇంపోర్ట్ డెమో డేటా ఇక్కడ కనబడుతుంది చూసారా డేటా. సో ఇవి ఏం సెలెక్ట్ చేయక్కర్లేదు, ఇవన్నీ ప్రీమియం ఇవి. మనం జస్ట్ కంటిన్యూ అండ్ ఇంపోర్ట్ అని కొడితే మొత్తం ఇంపోర్టింగ్ కంటెంట్ అని వస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి. సో ఇది కొంచెం టైం పడుతుంది, మేబీ ఒక 5-10 మినిట్స్ అలాగా. నేను వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీకు ఎలా వస్తుందో చూపిస్తాను గైస్. సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం విజిట్ సైట్ అని కొడదాం. ఓకే, చూసారా, విజిట్ సైట్ అని కొట్టగానే స్టాక్ వీడియోస్ ఇండియా ఇది నా డొమైన్. సో ఇది ఇప్పుడు మనకి ఇక్కడ చూసారా హోమ్లో నేను మీకు ఇందాక చెప్పాను కదా ఎన్ని రకాల పేజెస్ ఉన్నాయని చెప్పేసి. అలాగే రెజ్యూమ్లో, వర్క్స్లో, బ్లాగ్ ఉంది, కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సింపుల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, సో సింపుల్గా మీరు ఇప్పుడు ఏం చేస్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ హోమ్లో మీకు ఏది ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నారు, హోమ్ క్రియేటివ్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు సింపుల్గా పేజెస్లోకి వెళ్ళండి. పేజెస్లోకి వెళ్తే ఆల్ పేజెస్లో ఇక్కడ చూసారా మీరు ఎన్ని ఉన్నాయి. హోమ్ క్రియేటివ్ ఉంది, హోమ్ క్లాసిక్ ఉంది, హోమ్ ఇమేజ్ ఉంది, హోమ్ 1 పేజ్ ఉంది. ఇప్పుడు నాకు హోమ్ క్రియేటివ్ మాత్రమే కావాలి. సో నేను సింపుల్గా ఏంటంటే ఇవన్నీ డిలీట్ చేసేస్తాను. హోమ్ 1 పేజ్, హోమ్ పర్సనల్, హోమ్ స్లైడర్, హోమ్ వీడియో అంటే ఏం లేదు. ఇప్పుడు హోమ్ స్లైడర్ అంటే ఇది కొంచెం లోడ్ అవ్వట్లేదు, కానీ హోమ్ స్లైడర్ అంటే ఇక్కడ ఒక స్లైడర్ వస్తుందన్నమాట. చూసారా, హోమ్ స్లైడర్ అంటే వెనకాల ఒక ఇది వచ్చింది. అదే మీరు హోమ్ క్లాసిక్ అని పెట్టారనుకోండి, హోమ్ క్లాసిక్ ఇలా ఉంటుంది అనమాట, ఒక సింగిల్ టెక్స్ట్ వస్తుంది. హోమ్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ వీడియో అని పెట్టారనుకోండి, సో ఇక్కడ వెనకాల ఒక వీడియో ప్లే అవుతుంది చూసారా. సో ఇలాగ డిఫరెంట్ థీమ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హోమ్ క్రియేటివ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. సో హోమ్ క్రియేటివ్ ఇది కాబట్టి నాకు హోమ్ క్రియేటివ్ పేజ్ ఒక్కటే ఉంచుకున్నాను, మిగిలినవన్నీ సెలెక్ట్ చేశాను సింపుల్గా. సో ఇవన్నీ కూడా ఈ మిగిలిన పేజెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసిన పేజెస్ ట్రాష్. ఇది ట్రాష్. ఆ తర్వాత హోమ్ క్రియేటివ్ ఉంచి హోమ్ ఇమేజ్ ట్రాష్. ఓకే, హోమ్ 1 పేజ్ ట్రాష్. తర్వాత మళ్ళీ హోమ్ పర్సనల్ ట్రాష్. ఆ తర్వాత హోమ్ వీడియో ట్రాష్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు కావాల్సిన హోమ్ పేజ్ హోమ్ క్రియేటివ్ తప్ప అన్నీ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి రీలోడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారా హోమ్ క్రియేటివ్ ఒక్కటే ఉంది, దాని కింద ఇలా డ్రాప్ డౌన్ కొడుతున్నా రావట్లేదు. ఇప్పుడు వర్క్స్లో చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు ఇదేంటి హోమ్ క్రియేటివ్ లాస్ట్కి వెళ్ళిపోయింది, ఫస్ట్లో కదా ఉండాలి అని చెప్పి. అది పెద్ద ఏమీ లేదు, మనం దాని సీక్వెన్స్ మార్చుకుంటాం అనమాట, అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. సో మీరు ఇక్కడికి వచ్చేసి మెనూస్లోకి వెళ్ళి ఇక్కడ మెనూలో ఇక్కడ చూసారా ఇది పైన పెట్టుకోవాలన్నమాట, అంతే. అండ్ ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలంటే హోమ్ తీసేసి హోమ్ క్రియేటివ్ అని తీసేసి జస్ట్ పోనీ అనిల్స్ హోమ్ ఫర్ ఎగ్జాంపుల్, అంతే, డన్. ఓకే, సేవ్ మెనూ. ఓకే, మీకు ఇంక ఇవేం అక్కర్లేదు. హోమ్ ఇన్వాలిడ్ ఇది రిమూవ్, హోమ్ పర్సనల్ ఇది రిమూవ్, హోమ్ స్లైడర్ ఇది కూడా రిమూవ్, హోమ్ క్లాసిక్, హోమ్ ఎందుకు రెడ్ కలర్లో చూపిస్తుందంటే పేజెస్ ఏం లేవన్నమాట అక్కడ, అందుకని. సో రెజ్యూమేలో కూడా మీకు 2 టైప్స్ ఆఫ్ రెజ్యూమేస్ ఉన్నాయి, మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే. ఇది రెజ్యూమే డిఫాల్ట్. సో ఇంకొకటి రెజ్యూమే క్రియేటివ్. సో మీకు ఏం కావాలో అది ఇక్కడ సింపుల్గా, ఇప్పుడు నాకు క్రియేటివ్ మాత్రమే కావాలి, తీసుకొచ్చి పైన పెట్టుకుంటాం ఇలాగా. అండ్ ఈ రెజ్యూమే డిఫాల్ట్ అనేది తీసేస్తాం, ఈ రెజ్యూమే కూడా తీసేస్తాం, అయిపోయింది. ఇలా వర్క్స్లో కూడా మీకు ఏ వర్క్ కావాలి మొత్తం కంప్లీట్గా మీరు ఇలాగా దీన్ని ఈ టెంప్లెట్ అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు ఎడిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇక్కడ
ఐఎమ్ అలెజాండ్రో అబెటియా అని ఉంది. సో దీన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, ఏం లేదు. ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఓకే కొడతారు, ఇక్కడ పాయింటర్ పెడతారు. ఇదిగోండి ఇప్పుడు ఐఎమ్ విత్ ఇది ఉంది కదా, దీని టైటిల్ ఎక్కడ ఉంది చూడండి. ఇదిగోండి ఐఎమ్, ఇది ఈ కోడ్ జస్ట్ స్ట్రాంగ్ అదంతా అనమాట. సింపుల్గా మీరు ఐఎమ్ అనిల్ చూసారా, అక్కడ ఇన్స్టెంట్గా మీరు ఇది వచ్చా ఐఎమ్ అనిల్ పప్పు ఓకే అంతే. సేవ్, పబ్లిష్. ఇప్పుడు మీరు చూడండి, మనం జస్ట్ ఇది లాగౌట్ చేసి వ్యూ పేజ్. ఓకే నేను అసలు జస్ట్ ఇది లాగౌట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం స్టాక్ వీడియోస్ ఇండియా ఎలా కనిపిస్తుందో. స్టాక్ వీడియోస్ ఇండియా అనిల్స్ హోమ్. ఓకే ఇందాక అది ఎక్కడ చేసాం అది. సో ఇదిగోండి రెజ్యూమ్ క్రియేటివ్లో ఐఎమ్ అనిల్ పప్పు. సో ఇలాగ మీరు ఏంటంటే ఈ టెంప్లెట్ మొత్తాన్ని, ఈ థీమ్ని మొత్తాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఏం కావాలంటే అది కాంటాక్ట్స్ మార్చుకోవచ్చు, సోషల్ లింక్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ వాడు ఇవ్వడం 4 ఇచ్చాడు. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, నా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేస్తే అనిల్ పప్పు .inలో చూస్తే నేను ఇక్కడ బీహాన్స్ కూడా పెట్టాను. ఎందుకంటే నాకు బీహాన్స్లో నా వర్క్స్ అన్నీ ఉంటాయి. యూట్యూబ్ పెట్టాను, వాట్సాప్ పెట్టాను. సో ఇలాగ మీకు ఎలా కావాలంటే అలాగా మీరు కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది బేసిక్గా ఇన్స్టెంట్గా ఇదంతా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఎక్కువ టైం పట్టచ్చు, కానీ బేసిక్గా ఇదంతా ఒక 4 to 5 అవర్స్లో కరెక్ట్గా కూర్చుంటే మీరు కొంచెం అటు ఇటు మేబీ 1-2 స్టెప్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ చేయగా మీకు వచ్చేస్తుంది అనమాట. ఇన్స్టెంట్గా మీరు ఎలాంటి వెబ్సైట్ అయినా సరే విత్ ఇన్ 1 డేలో కూడా హార్డ్లీ మీ దగ్గర ఇమేజెస్ కంటెంట్ అన్నీ రెడీగా ఉంటే విత్ ఇన్ 1 డేలో మీరు క్లయింట్కి మీరు దీన్ని డెలివర్ చేయొచ్చు. మీకు కావాల్సిందల్లా మంచి టెంప్లెట్ చూస్ చేసుకోవడం. ఎన్వేటో ఇక్కడ ఉంది కదా, ఇది ఎన్వేటో ఎలిమెంట్స్. నేను ఈ వెబ్సైట్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఇక్కడ వెళ్ళిపోయి ఆల్ ఐటమ్స్లో వర్డ్ ప్రెస్లోకి వెళ్ళి మీకు ఎలాంటిది కావాలి, సో మీకు ఏది బిజినెస్ టెంప్లెటా లేకపోతే పోర్ట్ఫోలియోనా లేకపోతే ఏ టెంప్లెట్స్ కావాలో మీకు అది ఇక్కడ సెర్చ్ చేసుకొని. సో ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోర్లో చూసారా వర్డ్ ప్రెస్లో థీమ్స్, ఇవన్నీ థీమ్సే. ఇక్కడ చూసారు మీకు ప్రాపర్టీ, రెస్పాన్సివ్, రెటీనా రెడీ అండ్ తర్వాత కంపాటబుల్ విత్, ఇవన్నీ అనమాట. సో మీకు ఏది కావాలంటే అది చూసి ఇక్కడ పైన కూడా మీకు ట్రెండింగ్ అని ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకొని మీకు ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకొని ఇలా క్విక్గా చేయొచ్చు అనమాట. మీకు ఒకవేళ ఇది చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు నేను దాన్ని ఎక్కడ ఏ డౌట్ వచ్చిందో నేను దాన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.